హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ లాగ్స్. పాలకూరతో పప్పుగా ట్రై చేశాను, కానీ ఎప్పుడు నేను పాలకూర ఉల్లికారం అయితే ట్రై చేయలేదు. ఇన్స్టాలో చూసి ఒకసారి ట్రై చేద్దాము అని అనిపించి ట్రై చేశాను. ఫస్ట్ దీనికోసం అయితే ఒక మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, ఇంకా చింతపండు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇది కొంచెం బరగ్గా మిక్సీ పట్టేసుకోండి. దంచుకున్న ఇంకా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కళాయిలోని తాలింపులో కొంచెం ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసుకొని పాలకూర వేసేసుకోవాలి. పాలకూర పూర్తిగా వేయించుకోవాలి. ఇక్కడ పాలకూర నేను వేస్తున్నప్పుడు మా అమ్మమ్మ చెప్తుంది, పసరకూర ఏదైనా సరే మనం ముమ్మారు వాసన చూసి వేసుకుంటే మంచిదమ్మా అని అనేసి, సో అందుకే కొంచెం వాసన చూసేసి తర్వాత వేస్తున్నాను. తర్వాత పాలకూరలో ఉప్పు అయితే వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ మిక్సీలో వేసినప్పుడు ఉప్పు వేసాం కదా. సో అందుకే పాలకూరలో ఉప్పు అయితే వేయడం లేదు. ఇక్కడ ఓన్లీ పసుపు మాత్రమే వేసేసి బాగా వేయించుకున్నాను. పాలకూర కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేసేసుకొని దగ్గర అయ్యేంత వరకు వేయించుకుంటే పాలకూర ఉల్లికారం రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అయితే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.